బీజేపీ నేత నటి మాధవీలత మరో వివాదంలో చిక్కుకున్నారు. తాడిపత్రి పిఎస్లో నటి మాధవీలతపై టీడీపీ మహిళా నాయకులు ఫిర్యాదు చేశారు. డిసెంబర్ 31 జరిగిన మహిళా కార్యక్రమంపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మాధవ్పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో మహిళా నాయకులు పేర్కొన్నారు. తాడిపత్రిలో గంజాయి అధికంగా ఉందని, జేసీ ప్రభాకర్ రెడ్డి కార్యక్రమానికి వెళ్లొద్దని మాధవీలత కామెంట్స్ చేయడం వివాదానికి దారితీస్తుంది. అందరికీ నమస్కారం. తాడిపత్రి నియోజకవర్గ ప్రజలకు నిన్నటి దినాన 2024 డిసెంబర్ 31 తాడిపత్రిలో ఎక్కడా లేని విధంగా వినూత్నంగా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చేపట్టిన 31st నైట్ మిడ్ నైట్ లో ఒక ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఈ రోజు స్టేట్ వైడ్ వైరల్ అయ్యింది, పాజిటివ్ వైరల్ అయిందని మేము తాడిపత్రి ఆడబిడ్డలుగా చాలా సంతోషిస్తున్నాము. ఇప్పుడు విషయానికి వస్తే, మేము ఎక్కడ మా ప్రభాకర్ రెడ్డి గారు తాడిపత్రి మహిళలను ఉద్దేశించి మంచిగా చేస్తారు అని బీజేపీకి చెందిన మాధవీలత గారు కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆమె మేము ఖండిస్తూ కూడా పత్రికా సముఖంగా ఒక మాట మాట్లాడాము. ఇలా ఇంకొక నియోజకవర్గం మీద, ఆమె ఉండేది కర్ణాటకలో ఉంది, తాడిపత్రి గురించి ఏది తెలీదు, జీరో నాలెడ్జ్. అలాంటిది ఒక రాజకీయ నాయకుని గురించి, ఒక ఎమ్మెల్యే గురించి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదని ఇంతకు ముందే మేము చెప్పడం జరిగింది.